చిత్తూరు జిల్లా కుప్పం ఓటుకు బయోమెట్రిక్ను లింక్ చేయాలి. పాఠశాల కరెస్పాండెంట్ హఫీజ్. కుప్పం హాకింగ్స్ ఇంటర్నేషనల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన పాఠశాల కరెస్పాండెంట్ హఫీజ్, పాఠశాలలో క్లాస్ లీడర్ను ఎంచుకోవడానికి బయోమెట్రిక్తో ఓటు వేసే విధానాన్ని ప్రాజెక్ట్ ద్వారా యాప్ను ఇంప్లిమెంట్ చేశాం. బయోమెట్రిక్ను ఓటు లింక్ చేస్తే దొంగ ఓటు వేయడానికి వీలు లేదు. కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించి ఓటుకు బయోమెట్రిక్ను లింక్ చేయాలి. రేషన్ కార్డుకు బయోమెట్రిక్ లింక్ చేసిన విధంగా ఓటుకు బయోమెట్రిక్ లింక్ చేస్తే బాగుంటుందని తెలియజేశారు. మీ ఓటు మీ బాధ్యతలో భాగంగా పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేశాం. విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులు కలిసి బయోమెట్రిక్తో ఓటు వేసే విధంగా యాప్ను రూపొందించారు. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఓటుకు బయోమెట్రిక్ను లింక్ చేయాలని కోరుకుంటున్నామని తెలియజేశారు. నెక్స్ట్ వస్తుంది, స్టూడెంట్ వస్తారు. ఇప్పుడు ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు మన స్కూల్లో ఇంతకుముందు క్లాస్ లీడర్ ఎలక్షన్ అనేది చెప్పాం బ్యాలెట్ పేపర్ ద్వారా. అప్పుడు ఎలక్షన్ అయినాక కొంతమంది విద్యార్థులు వచ్చి, సార్ ఇలా చేయడం వలన ఒకరిద్దరు డబుల్ ఓటింగ్ కూడా చేశారు, అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి కదా, మనం ఎందుకు బయోమెట్రిక్ వాడి ఓటింగ్ చేయకూడదు అని అడిగారు. ఆ ఐడియాని మేము మా స్టాఫ్తో డిస్కస్ చేస్తే ఒక ప్రోగ్రామింగ్ చేశారు. అందులో సక్సెస్ఫుల్గా ఈరోజు ఏమైందంటే రెండో ఓట్ అనేది అసలు వేయలేదు. దొంగ ఓట్ అనేది కానీ ఫేక్ ఓట్ అనేది కానీ జరగదు. అందుకు ఒక చిన్న ఉదాహరణ, ఈరోజు మన దేశంలో రేషన్ బియ్యం తీసుకోవాలంటే కూడా బయోమెట్రిక్ పెట్టాలి. 1 monthలో సెకండ్ టైం వెళ్ళి రేషన్ బియ్యం తీసుకోవాలంటే అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ బయోమెట్రిక్ పెట్టేసాం కాబట్టి. ఈరోజు రిజిస్ట్రేషన్లో కూడా బయోమెట్రిక్ వచ్చింది. ఆ విధంగా ఒక రాష్ట్రాన్ని రూల్ చేసే లీడర్ని ఎన్నుకోవడం కోసము, ఒక దేశాన్ని రూల్ చేసే లీడర్ని ఎన్నుకోవడం కోసము మనం ఎందుకు బయోమెట్రిక్ వాడకూడదు? ఈరోజు ఈవీఎం ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ట్యాబ్స్ని యూజ్ చేసి సాఫ్ట్వేర్ని వాడి ఈరోజు ఎలక్షన్ చేయబోతారు. బ్యాలెట్ ఉండదు, సిగ్నేచర్ ఉండదు, జస్ట్ బయోమెట్రిక్ పెడతారు, మళ్ళా డైరెక్ట్గా ఓటేస్తారు. ఈ విధంగా ఉంటుంది. మనం రిజిస్టర్ ఆఫీస్లో కూడా మనము ఈ ఒక చిన్న సమస్యను ఎదుర్కొంటున్నాం. బయోమెట్రిక్ రాకపోతే ఏం చేస్తారు అని మీరు కూడా అడగచ్చు. అసలు బయోమెట్రిక్ రాకపోతే ఎట్లా అని. బయోమెట్రిక్ రాకపోతే ఐరీస్ ద్వారా కూడా మనము ఓటు వేయచ్చు. ఐరీస్ కూడా రాలేదంటే ఒక ఏజ్ అంటే 70 years అయిపోయింది, 80 years అయిపోయింది, వాళ్ళకి రేట్లు రావట్లేదు, ఐరీస్ కూడా ఆపరేషన్ జరిగింది రావట్లేదు, అలాంటప్పుడు మాత్రము మనము ఇంకా డైరెక్ట్ బ్యాలెట్కో లేకపోతే ఈవీఎంకో వెళ్ళచ్చు. ఏజ్ అనేది ఒక ఇది క్రైటీరియా పెట్టుకొని ప్రతి ఒక్కరు ఓటేసేలాగా. ఇక్కడ అసలు ఎవరు ఓటు ఉందో వాళ్ళు మాత్రం వేయగలుగుతారు. చాలామంది అసలు ఓటు వేయడానికి కూడా రావట్లేదని లాస్ట్ టైం అడిగినప్పుడు ఎందుకు వాళ్ళు ఏమన్నారంటే, మేము వెళ్ళేలోగా మన ఓటు వేరే వాళ్ళు వేసేసి ఉంటారు అని. సో ఇదిగా ఇంప్లిమెంట్ చేస్తే ఇలాంటి అవకాశాలు ఉండదు. ఖచ్చితంగా ఎవరు ఓటు అయితే ఉందో వాళ్ళే వేయగలరు వచ్చి. ఎలక్షన్ కమిషను ఈ బయోమెట్రిక్ని వాడుకొని ఓటుకి లింక్ చేస్తే అసలు ఇంక దీని తర్వాత ఎక్కడ దొంగ ఓటు అనేది ఉండదు, ఫేక్ ఓట్ అనేది ఉండదు. అందువలన ఈరోజు మేము హాకింగ్ స్కూల్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం ఎలక్షన్ కమిషన్కి, ఈ విధమైన టెక్నాలజీ అంటే కేవలము మనకి ఏదో ఫాస్ట్గా జరుపుకోవడం అనేది కాకుండా ఎలక్షన్ కూడా ఇదిగా మనం ఇంప్లిమెంట్ చేయగలిగితే టైం చాలా సేవ్ అవుతుంది. ఈరోజు చాలామంది ఓటేసేకి ఎందుకు రారంటే గంటల కొద్ది లైన్లో నిలుచుకోవాలి, సంతకం చేయాలి, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ కాకుండా జస్ట్ సింపుల్గా వెళ్ళడం, బయోమెట్రిక్ పెట్టడం, ఓటేసేసి వచ్చేయడం. నీ ఓటు నీ భద్రత
ఈ ఒక స్లోగన్తో ఈరోజు ఇక్కడ మీడియా ముందుకు వచ్చినాం. సో దయచేసి ఎలక్షన్ కమిషన్ దీన్ని గ్రహించి ఈ బయోమెట్రిక్ని ఓట్తో, ఆధార్ కార్డ్ని ఓట్తో లింక్ చేస్తే ఇక దీని తర్వాత దొంగోట్ అనేది ఉండదు. ఇక మీరు ఇప్పుడు ఎలక్షన్ స్టార్ట్ అవుతుంది. ఏ విధంగా రెండోసారి వచ్చి ఓట్ వేయడానికి వచ్చి బయోమెట్రిక్ పెడితే ఫేక్ ఓట్ అని చూపిస్తుందో అని మన స్టాఫ్, మన స్టూడెంట్స్ డిస్ప్లేలో చూపిస్తారు ఈరోజు మీకు. సో అందువలన మీరు ఇది ఎలక్షన్ కమిషన్కి చేరేంత వరకు సహాయపడతారని చెప్పి ఈరోజు హాకింగ్ స్కూల్ మేనేజ్మెంట్ మీకు రిక్వెస్ట్ చేసుకుంటుంది. థ్యాంక్ యూ. లోనే స్కామ్ జరుగుతుంది అని అంటున్నారు. దీంతో ఏ విధంగా జరుగుతుంది అని అంటారు, కొంతమంది అంటున్నారు. కానీ నేనేం చెప్పానంటే ఈరోజు ఏమైనా చేయొచ్చు కానీ మన ఫింగర్ ప్రింట్ని మాత్రం మార్చలేము. అందువలన బయోమెట్రిక్తో ఓటేస్తే ఎక్కడ ఏ మాత్రం ఎలాంటి మిస్టేక్ జరిగే అవకాశాలు ఉండవు. ఎప్పుడు ఫేక్ ఓట్ అనేది ఉండదు. అతని ఓట్ అతనే వేయగలుగుతారు. ఈవీఎంలో స్కామ్స్ జరుగుతాయి. బ్యాంకులో ఉన్న అకౌంట్లు హ్యాక్ చేయగలుగుతున్నారంటే దానికి సెక్యూరిటీ లోపం వలన జరుగుతూ ఉంది. రెండోది, అకౌంట్ హోల్డర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు వస్తున్న వాట్సాప్ మెసేజ్ కానీ లింకులు కానీ అది సెలెక్ట్ చేయడం ద్వారానే జరుగుతుంది. కానీ ప్రతి ఒక్కరు అకౌంట్ హ్యాక్ చేయట్లేదు. ఎందుకు నా అకౌంట్, మీ అకౌంట్ ఇంతకు ఎవరు హ్యాక్ చేయలేదు? అది మనము కూడా మనకి నాలెడ్జ్ లేకుండా ఏదో లింక్ సెలెక్ట్ చేయడం వల్ల ఇలా జరుగుతుంది. అంతేగాని అది మనం చేయకపోతే అసలు మీరు ఎలాంటి సెక్యూరిటీ తీసుకున్నారు యాప్లోని? అంటే ఇప్పుడే మనం ఇంప్లిమెంట్ చేసాము. ఇంకా దీని తర్వాత దానికి మనము ఇంకా స్ట్రాంగ్ ఎలా చేసి ఏమైతే ఉన్నాయో మన గ్రూప్ కాల్స్ అవన్నీ మనం సెపరేట్ చేసుకుంటాం. సాఫ్ట్వేర్ అంటేనే సెక్యూరిటీ. యాక్చువల్లీ ఫైర్ వాల్స్ దీనికి బ్యాంకింగ్ కి ఎక్కువ ఉంటుంది. బ్యాంక్ వాళ్ళే అంత సెక్యూరిటీ తీసుకొని అంత సేఫ్ చేయగలుగుతున్నారు మన అకౌంట్లు అంటే, అలాంటప్పుడు ఎలక్షన్ కమిషన్ అనేది ఎంతైనా ఇన్వెస్ట్ చేసి దీన్ని ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్గా చేయగలుగుతారు. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఎలక్షన్ అంటేనే మన దేశాన్ని రూల్ చేసేవాళ్ళు, మన ఊరిని కానీ, మన రాష్ట్రాన్ని కానీ, మన దేశాన్ని. అలాంటప్పుడు దాని మీద హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల ఎటువంటి నష్టం లేదు, లాస్ ఏం లేదు. ఇప్పుడు మీరు ఒక యాప్